నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, అగ్ని ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు గారు, శివుడు, భోలా శంకరుడు మనం ఏది అడిగితే భక్తితో అడగాలే గాని అలా ఇచ్చేస్తాడంట. ఇది కలియుగం కాబట్టి ఐశ్వర్యం, డబ్బు కావాలి. సో డబ్బు కూడా ఇచ్చేస్తాడు ఆయన అడగడం చేత. కాకపోతే మరి మనకేది కావాలంటే అది ఇచ్చే భోలా శంకరుడికి మనం భస్మాన్ని సమర్పించాలి అని అంటూ ఉంటారు కదా. భస్మము అనగానే శ్మశాన కాపరి అయిన శవానికి సంబంధించిన భస్మాన్ని ఆయనకు సమర్పించి అది తీసుకోవాలి అంటారు. అది వాస్తవమేనా? నిజంగా అలా సమర్పించడం వల్ల మనకి ఐశ్వర్యం సిద్ధిస్తుందంటారు. మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అది ఇప్పుడున్న కాలంలో సర్వ మానవాళికి కూడా అవసరమైనటువంటిది. ప్రతి మనిషి జీవితంలో అన్నం తిన్నా తనకమైన డబ్బు తినాలని కోరుకునేవాడు. అంటే అలా నిజం నిజం. కానీ ఆ డబ్బు మనకు ఏం తీసుకొచ్చి పెడుతుందంటే అనవసరమైన అనర్థాలు తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. అంటే ఇది ఎందుకు నేను చెప్తున్నాను అని అంటే అమ్మా, ఐశ్వర్యాన్ని అపరిమితంగా ఇచ్చేస్తాడు కదా పరమేశ్వరుడు అంటారు కదా. ఆయన ఇచ్చేటువంటి ఐశ్వర్యం కనిపించదు. ఎందువల్లనంటే ఆయన ఇచ్చేటువంటి ఐశ్వర్యం మనకు కుటుంబానికి ఉపయోగపడే విధంగానే ఇస్తాడు మినహాయిస్తే మన ఇష్టానుసారం ఖర్చు పెట్టుకోవడానికి ఆయన ఇవ్వడు అనేటువంటి విషయం చెప్పడం కోసం ఈ మాట చెప్పడం జరిగింది. అంటే భస్మాభిషేకం ఇప్పుడు మనకు ఉజ్జయినిలో ప్రతిరోజు ఏ రోజైతే ఏ ఒక్క చితిమంటలు వస్తాయో ఆ భస్మాభిషేకం చేస్తూ ఉంటారు. భస్మాభిషేక ప్రియ అనేటువంటిది చాలా అనతి కాలం నుంచే చెప్పబడి ఉన్నది. మామూలుగానే అభిషేకం చేస్తే ప్రియుడు చాలా సంతోషపడతాడు. అదే భస్మాన్ని వస్త్రగాలితం చేసి ఆ వస్త్రంతో దులుపుతూ ఉంటే వస్త్రం ఆ వర్ష రూపంలో వచ్చి పడేటువంటి భస్మం స్వామివారు చాలా ఆశ్చర్యకరంగా కూడా ఆనందంగా కూడా తాండవం ఆడుతుంటారు. లోపలైన అసలు అంతా ఇంత కాడు అడిగినవి చేస్తూ ఉంటాడు. ఎందుకు భస్మాభిషేకానికి ఉన్న గొప్పతనం అంటే జీవితంలో చివరికి మిగిలేది భస్మం మాత్రమే. బూడిద మిగులుతుంది అంట. మిగిలేది అది మాత్రమే. జీవితానికి పునర్జీవాన్ని ఇచ్చేది అదే భస్మం అనేటువంటి దాంట్లో అభిషేకం చేసి అది మన నుదుటిని పెట్టుకుంటే నమ్మండి నమ్మకపోండి ఆ నుదుటిన పెట్టుకున్న భస్మం ఆరిపోయేలోపు ఆయన మనకు అనుగ్రహాన్ని ఇచ్చేస్తాడు. శ్మశానంలో కడిగి పెడితే అంటూ అంటాం, అక్కడికి వెళ్ళడం మంచిది కాదు అంటాం, మలినాలు అంటాం, ఓకే రకరకాల మైల అంటాం, ఏవో అంటాం. మరి ఆ భస్మాన్ని మనం పెట్టుకోవడం మనకు మైల కాదంటారా? ఈశ్వరుడి మీద భస్మం పడుతుంది కదమ్మా. అందుకని దీనికి ఏం చెప్పారంటే పెద్దలు, చితాభస్మంతో చేసే అభిషేకం అనేటువంటిది కేవలం ఉజ్జయినిలోనే జరుగుతుంది. ఎక్కడైనప్పటికీ కూడా భస్మార్చన చేయాలి అంటే ఆవు పేడతో తయారు చేసిన భస్మంతో అభిషేకం చేయండి అని అన్నారు. ఒక్క ఉజ్జయిని మినహా ఇంకెక్కడ జరగకూడదు. జరగదు అంటే భయపడతారమ్మా. భయపడతారు. చితాభస్మం దగ్గర తీసుకొచ్చి అభిషేకం చేస్తే ఆయన ఇంటి చితాభస్మం తీసుకొచ్చాడు తెలీదు. అవునవును. శివాలయం నుంచి కూడా ఏ పదార్థాలు తెచ్చుకోకూడదు ఇంటి అని కూడా చెప్తూ ఉంటారు కదా. భస్మం తీసుకురావచ్చండి. అంటే ఆయన ఇచ్చేటువంటి ఐశ్వర్యం అదేనమ్మా. విభూతిర్భూతిరైశ్వర్యమనిమా దికమష్టధా ప్రాప్తి ప్రాకామ్యమీషత్వం వశిత్వం చ అష్టసిద్ధయ. 8తో కూడినటువంటి ప్రతి ఒక్కటి ఆయన ఇస్తాడమ్మా. 8తో కూడినటువంటి ప్రతి ఒక్కటి తీసేస్తాడు. అంటే ఒక్కసారి డీటెయిల్గా చెప్తారా? అంటే 8తో కూడినటువంటి అష్ట దరిద్రాలు, అష్ట రుగ్మతులు, ఇవి ఏవైతే ఉంటాయో అష్ట అవలక్షణాలు, ఇటువంటివన్నీ తీసేస్తాడు. తీసేసి అష్టైశ్వర్యాలు, అష్టసిద్ధులు, ఇటువంటివన్నీ కూడా ఆయన అనుగ్రహంగా ఇచ్చేస్తాడు. ఇవి మొత్తం 64 ఉంటాయమ్మా. 8తో కలిసి ఉండేటువంటి 64 ఉంటాయి. ఈ 64 కూడా మనందరికీ కూడా అమ్మవారికి కానీ ఏదైనా పూజ చేస్తే షోడశోపచారం 16 తెలుసు. 64 ఉపచారాలు అవి. 64 కళలు, 64 యోగాలు, 64 సిద్ధులు, 64 అనుగ్రహాలు ఆయన ఇచ్చేస్తాడు ఈశ్వరుడు. అందుకనే భస్మంతో అభిషేకం చేయండి అంటారు. ఆ భస్మం కూడా చక్కగా ఆవు పేడ, పచ్చి పేడని బాగా పిసకాలి. పిసికి పచ్చి ఉండలు తయారు చేసి ఓక మీద ఇసుక బట్టిలో పచ్చి మట్టిని కాల్చినట్టుగా ఆ పచ్చి పేడను వేసి కాలిస్తే ఒక 8-10 రోజుల పాటు కాలిస్తే అది ఆ పచ్చి పేడ భస్మం అవుతుందమ్మా. ఆ భస్మం తీసుకొని స్వామివారి దగ్గర అభిషేకం చేస్తుంటే త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని చెప్పి అభిషేకం చేస్తుంది. అది జర 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 రాలుతూ ఉంటుంది. జర 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 రాలుడు భస్మము అని చెప్పి ఆ వస్త్రంలో తీసుకొని ఊపుతూ ఉంటే స్వామివారి మీద వర్షం పడ్డట్టుగా పడుతూ ఉంటే ఎలా అంటే అలా వచ్చి ఎలా అంటే అలా చేసేది కాదు, మన ఇష్టం కాదమ్మా ఉంది. ఆ మనం విదిలిస్తూ ఉంటే ఆ కింద పడేటువంటి భస్మం శివుడి మీద పడగా మిగిలిన భస్మం ఒక ఆకాశం తెరల వలె పైకి వెళ్తుంది. పైకి ఎప్పుడైతే అది వెళ్ళటం మొదలుపెట్టిందో మనలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా అది మాయం చేసేస్తుంది. కేవలం మనకు రావలసినటువంటిది పుణ్యం ఏదైతే ఉంటుందో ఆ పుణ్యం మాత్రమే అక్కడ ఉంటుంది. ఆ పుణ్యాన్ని మనం తిరిగి ప్రసాదంగా తీసుకుంటాం. మనం చేసినటువంటివి చేస్తున్నటువంటివి తెలుసు తెలియకు అనేక రకాల తెలవారులేస్తే దోషాలు ఉంటాయి. ఆ దోషాలన్నీ కూడా ఆ భస్మం తీసుకొని
విదిలిస్తూ ఉంటే స్వామివారి మీద పడే భస్మం పడుతూ ఆ దోషాలు మాత్రం అలా గాల్లోకి ఎగిరిపోతాయి మొత్తం అంతా కూడా. అంటే ఒక ఆకాశం వరకు కనిపిస్తుంటుంది మొత్తం. మనం పైనుంచి జాగ్రత్తగా చూస్తే కింద నుంచి ఆ భస్మం మొత్తం కూడా శివుడు లాక్కుంటున్నాడా అన్నట్టుగా అది మనకు తెరలు కనిపిస్తుందమ్మా. అంత విశేషం ఆ భస్మార్చనలో ఉంది. దానికి తోడు 24 సంఖ్య ఒకటి ఉంది దానికి. అందుకని మనం రేపు 2వ తారీఖు, ఆగస్టు 2వ తారీఖు 24,000 ఆవు పిడకలతో భస్మం తయారు చేసి అభిషేకం చేస్తున్నామమ్మా. అవునా? 24,000 ఆవు పిడకలు ఆ భస్మం చేయించి ఆ భస్మంతో 2వ తారీఖు ఆవు పిడకలు భస్మం చేయించి ఆ భస్మంతో ఆగస్టు 2వ తారీఖు అష్టసిద్ధులు అందరికి అందుబాటులో ఉండాలి అనేటువంటి విషయంలో 8 మంది ప్రక్రియతో సుమారుగా అందులో మనకి ఎక్కువ మంది కూడా అవకాశం ఉంటుంది. ఎక్కడ గురువుగారు? వెండి శివలింగానికి లేదమ్మా, ఈశ్వరుడికి ఆలయంలో. అది పోచంపల్లిలో జరుగుతుందా, బీబీ నగర్లో ఆలయంలో జరుగుతుందా అనేటువంటి విషయం నేను ప్రశ్న తీసుకోవాలి. కానీ 2వ తారీఖు మాత్రం ఇంతవరకు చూడని రీతిలో కలుగుతుంది. అంతేకాకుండా చాలా మందికి ఒక రకమైనటువంటి ప్రశ్న ఉందండి. ఆ ప్రశ్నకు కూడా సమాధానం దొరుకుతుంది. అదేమిటి అంటే, శివరాత్రికి మనం 3 రోజులు అభిషేకం చేసాం 72 గంటలు కంటిన్యూగా. ఆ రోజున నేను చెప్పాను, అర్ధరాత్రి 12 గంటల సమయంలో 6 నుంచి 7 సెకండ్ల పాటు ఇంత స్థాయిలో ఈశ్వర ప్రత్యక్ష సాక్షాత్కారం దొరుకుతుంది అని. చాలా మంది అక్కడ చూసిన వాళ్ళు ఆనందపడ్డారు, తెలియని వాళ్ళు అది రకరకాలుగా అనుకున్నారు. 2వ తారీఖు నేను చేసే అభిషేకంలో మీరందరూ ఒకసారి వచ్చి కూర్చొని చూడండి, 8 గంటలు కంటిన్యూగా నడుస్తుందమ్మా. ఆ సమయంలో 1 గంట ముందే నేను వివరిస్తా, స్వామివారి దర్శనం కలుగుతుంది. ఆ రోజు ఆ భస్మార్చనలో, భస్మాభిషేకంలో భస్మోద్ధూలిత విగ్రహం దర్శనం కలుగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అంత విశేషం అనేటువంటిది అందులో ఉంది. 24 సంఖ్య ఏంటండి అనొచ్చు మళ్ళీ మీరు. సప్తగ్రామ్యా సప్తారణ్య అని ఉంటాయి. మనం భోజన పదార్థాలు తింటూ ఉంటాం. అవి 7 రకాల ధాన్యాలు మనకు గ్రామంలో పండుతూ ఉంటాయి. 7 రకాల ధాన్యాలు అరణ్యంలో పండుతూ ఉంటాయి. 2, 7, 7, 14. తర్వాత మనకు త్వగ్జాతులు, లత్తులు ఉంటాయి. అంటే మనకు ఈ మల్లె తీగలు, ఈ తీగలు 5 రకాలు ఉంటాయి. ఈ 14, 5, 19 పంచభూతాలు 5, 24. ఈ పంచభూతాత్మక శక్తి అమ్మ ఇదంతా. ఈ శక్తినే మనం గాయత్రి మహామంత్రంగా ప్రతినిత్యం ఉపనయనం నుంచి అనుష్ఠానం చేస్తుంటాం. పనికి మాలిన పాపిష్టి వెధవలందరూ కలిసి, నికృష్టమైన వాళ్ళందరూ కలిసి ఈ గాయత్రి మంత్రాన్ని పరమ రహస్యంగా ఉండేటువంటి దాన్ని బయటికి వీడియో ఆడియో రూపంలో ఇష్టం వచ్చినట్టుగా ఫోన్ రింగ్ టోన్ రూపంలో ఇచ్చేసారు, సర్వనాశనం చేశారు, అయిపోయింది, అదే అయిపోయింది. కానీ అంటే దానికి అంత నిగూఢమైన రహస్యం ఉంది. ఆ రహస్యం అనేటువంటిది 24 దేనికి ఉంది, దీనికి చెప్పబడి ఉంది. అలానే అష్టగణపతులు అందులో ఉంటారమ్మా. ఎవరు? అష్టగణపతులు అందులో ఉంటారు. భవాది పృథివీమూర్తులు అందులో ఉంటారు. అంటే 8 మంది వాళ్ళు కూడా. అష్టవసువులు అంటే అందరికీ తెలియదమ్మా. అందులో ప్రధానంగా తెలిసింది భీష్ములు వారు ఒకరే. గంగా గర్భమున 8 మంది కూడా వసువులు విముక్తులు అవుతారంటే 8వ వాడు గాంగేయుడుగా ప్రసిద్ధి చెందుతాడు. వాళ్ళు 8 మంది. ఇలా అష్టభైరవులు వీరందరూ కూడా అందులో చెప్పబడి ఉంటారు. అంటే భస్మార్చనతో ఇంతమంది దేవతలు తృప్తి పడతారు. భస్మార్చనతో ఇంతమంది దేవతలు తృప్తి పడతారు. ఇంకగా అంతకన్నా విశేషంగా తృప్తి పడేది భూతగణాలు. ఆ ఈశ్వరుడు శ్మశానంలో తాండవం మారుతుంటాడు. మనం అభిషేకం చేస్తుంటే, ఆ భస్మాభిషేకం చేస్తుంటే ఆయన ఆ ఆనందం తట్టుకోలేక తాండవం చేస్తున్నప్పుడు భస్మం అనేటువంటిది బాగా ఎగురుతూ ఉంటుంది పైకి. ఆ మొత్తం చుట్టూ భస్మం మధ్యలో ఆయన తాండవం మారుతూ ఉంటారు. ఇందాక మీకన్నా భస్మాభ్యక్త అని చెప్పి, భస్మ రూపంలో భస్మోద్ధూలిత విగ్రహం అని చెప్పి ఆ చుట్టూతో భస్మం ఉంది. ఆ లోపల స్వామి యొక్క నాట్యం జరుగుతుంటే ఈ భూతగణాలన్నీ కూడా మైమర్చిపోయి చూస్తుండే స్వామివారిని. అట్లా ఇంకెవరికి ఏమి హాని చేయలేవు. అదే మరి. అందుకనే ఈశ్వరుడు శ్మశానంలోనే ఆయనకు వెండికొండ ఉంది. అంతా ఇల్లు ఉన్నప్పటికీ కూడా, భార్య బిడ్డలు అన్నీ ఉన్నప్పటికీ కూడా మన క్షేమాన్ని కోరి శ్మశానంలో ఉంటాడు ఆయన. నీలకంఠుడు విషయాన్ని మన క్షేమాన్ని. ఆయన శ్మశానంలో ఉండడానికి మూలం ఏమిటంటే, వివాహమైన తర్వాత వాడికి ఒక కుటుంబం అన్నీ వచ్చిన తర్వాత వాడికి 60-70 వచ్చి అతను చనిపోతే కొంతవరకు కొంతమంది, చితి వరకు కొంతమంది, వాళ్ళకటి వరకు చితికి వచ్చిన తర్వాత నీకు నేను తోడున్నారా, నువ్వు భయపడక్కర్లేదు అనేటువంటి ఒక ధైర్యంతో నేను నీకు తోడు ఇక్కడే ఉన్నా, నువ్వు నాలో కలిసి నీకెందుకు భయం అనేటువంటి విషయంలో కూడా అక్కడ ఉండి అక్కడ నాట్యం ఆడుతుంటాడమ్మా. ఆ కారణం చేతే భస్మార్చన చేయాలి. ఎందుకంటారంటే ఈ భస్మార్చన చేయటం వలన భస్మాభ్యక్త మనంగదేహ దహన జ్వాలావలీలోచనం, శరీరంలో ఉండేటువంటి రుగ్మతులు అన్నీ కూడా భస్మం అయిపోతాయి. నేను మీకు అది ఛాలెంజ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఎవరైనా ఒక మనిషి తను క్యాన్సర్ వ్యాధి కావచ్చు ఏదైనా సరే ఉందనుకోండి, ఒక 6 మాసాలు శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని, శుద్ధ స్ఫటికం మామూలుగా దొరికేటువంటివి కావు, శుద్ధ స్ఫటికం ఒక 2 అంగుళాలు ఉండే శివలింగాన్ని ఇంట్లో పెంచుకొని ఇవాళ టెస్టులు చేయించుకొని కూర్చొని నేను మంత్రం ఇస్తాను. ఆ మంత్రంతో ప్రతిరోజు ఖచ్చితంగా 6 మాసాలు భస్మాభిషేకం చేయడం, ఆ భస్మాన్ని నుదుటిని పెట్టుకోవడం, కొంచెం నాలుగు మీద వేసుకోవడం. 6 నెలల తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకోమంటే ఆశ్చర్యపోతారు. భస్మంలో అంత గొప్పతనం ఉందమ్మా. ఒక్కసారి విభూతి ధారణ చేయడం చేతనే మనకి దాంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే,
మీకు ప్రతి మెడిసిన్కి కూడా ఎక్స్పైరీ డేట్ ఒకటి ఉంటుంది. కానీ ఆ భస్మం మనం ధరించడం వలన మనకున్న ఎక్స్పైరీ డేట్ ఏదైతే ఉంటుందో అది పెరుగుతూ ఉంటుంది. 60 ఏళ్ళ వాళ్ళు 65, 70 ఏళ్ళ అలా పెరుగుతూ ఉంటారంటే దాన్ని పెంచుతూ ఉంటుంది. అంత గొప్పతనం భస్మంలోనే ఉంటుంది. అందుకనే ఏదైనా భస్మార్చన చేయాలి. ఏ ఆలయానికి, శివాలయానికి వెళ్ళినా వాళ్ళు భస్మమే ప్రసాదంగా ఎందుకు ఇస్తారంటే అదే ఐశ్వర్యం, అదే అపరిమితమైన ఆనందం, అదే అకాల మృత్యువు నుంచి బయటపడేసేటువంటిది. అంత గొప్పది కనుకనే ఆ భస్మార్చనకి, అంత అభిషేకానికి అంత విశేషమైనటువంటి ప్రాధాన్యత కలిగి ఉంది. ఆ విశేషమైన ప్రాధాన్యత రేపు ఆ రోజు మనకు ఆరుద్ర నక్షత్రం కూడా అయిందమ్మా, ఆగస్టు 2వ తారీఖు. ఆ రోజునాడు అంత విశేష ప్రాధాన్యత కలిగినటువంటి అభిషేకాన్ని కూడా మనం నిర్వహిస్తున్నాం 24,000 పిడకలతో. ఈశ్వర కృప అంతే. 24,000 పిడకలతోటి అసలు వింటుంటే కూడా చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది గురుగారు. అందున శివుడికి అలా అభిషేకము అంటే అది అంటే చూడాలన్నా కూడా 2 కళ్ళు సరిపోవు నిజంగా, సమస్య లేదు, అర్థమైపోతుంది. ఆల్రెడీ మీరు చేసేవే అక్కడ శివుడు తాండవం చేస్తూ ఉంటాడు మీరు చేసే పూజల దగ్గరే. మరి ఆ ప్రసాదం అందరికీ కావాలంటే దొరుకుతుందంటారా? తప్పకుండా అమ్మ. 2వ తారీఖు అభిషేకం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అభిషేకం చేసినటువంటి భస్మము, అభిషేకం చేయవలసిన భస్మంతో పాటుగా శుద్ధ స్ఫటికం అనేటువంటి శివలింగాన్ని కూడా అందరికీ కూడా మనం ఇద్దామని సంకల్పం చేశాం. శుద్ధ స్ఫటికం, స్ఫటికం నార్మల్గా దొరుకుతూ ఉంటాయి. ఇది కాకుండా శుద్ధ స్ఫటికము అంటే నీరు స్ఫటికంగా మారుతుందమ్మా, రాయిలాగా. ఆ లోపల అది చూస్తే, మనం స్ఫటికాన్ని చూస్తే మొత్తం అంతా కూడా కైలాసం కనిపిస్తుంది మనకు స్ఫటికంలో. ఆ శివలింగాన్ని అందరికీ కూడా ప్రసాదంగా ఇస్తే, ఆ శివలింగాన్ని ఆ రోజు నుంచి ఇంట్లో ఎవరైతే పెట్టుకొని నిత్యం దానికి అభిషేకం చేసుకుంటూ ఉంటారో బహుశా వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆ జన్మ సహస్రేషు ఉన్నటువంటి దోషాలు కొట్టుకుపడమే కాకుండా ఈ యొక్క ఆచంద్ర అర్కం సూర్యుడు చంద్రుడు ఎంతకాలం ఉంటారంటే మనం చెప్పలేం. అంతకాలము కూడా వంశానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి అభివృద్ధి కలగాలని ఒక ఉద్దేశంతో ప్రతి మనిషికి ఇంటికి కూడా ఒక 2 అంగుళాలు ఉండేటువంటిది ఆ శుద్ధ స్ఫటిక శివలింగాన్ని ప్రసాదంగా ఇవ్వాలని చెప్పి సంకల్పం కూడా చేసామమ్మ. చాలా చాలా సంతోషం గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. మనకి ఎన్నో వరాలని అడగగానే ఇచ్చే ఆ భోలా శంకరుడికి మనం ఏం సమర్పించాలి, భోలా శంకరుడి ఆ భస్మం వల్ల మనకి కలిగే ఫలితం ఏమిటి, ఎంతో చక్కటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా. మరి అలాగే ఆగస్టు 2వ తారీఖున గురువు గారు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటి 24,000 పిడుకలతో భస్మధారణ ఆ శివుడికి, మరి దీనికి సంబంధించిన వివరాల కోసం ఆ భస్మ స్ఫటిక లింగ ప్రసాదం కోసం మరి సంప్రదించండి క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి. నమస్కారం.